నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణముకే ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చూడండి, అపోస్తలులను యోహాను పద్మాసు ద్వీపములో దర్శనములో దేవుణ్ణి చూస్తూ దేవునితో మాట్లాడుతున్న సమయంలో దేవుడు ఇలా అంటా ఉన్నాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని. అవునండి, ఆ యొక్క పరలోక పట్టణంలో ఈ రోజున ఎవరైతే ఈ భూమి మీద దుఃఖిస్తూ ఉన్నారో, కన్నీరు కారుస్తున్నారో, బాధపడుతున్నారో, నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉన్నారు, సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు, ఎవరైతే తమ జీవితంలో ప్రయాసపడుతూ కష్టపడుతూ ఎంతగానో ఆదరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారి గురించి దేవుడు అలా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను, నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాను, నీ దుఃఖాన్ని నేను తొలగిస్తాను, సమాధానంను నీకు అనుగ్రహిస్తాను, అక్కడ ఏడుపు ఉండదు, వేదన ఉండదు, నీకు నెమ్మది కలిగి నీవు జీవిస్తావు అని దేవుడు తన ప్రవక్త ద్వారా, తన సేవకుడు ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అవునండి, ఈ రోజున దుఃఖిస్తున్నవారు, నలిగిపోతున్నవారు, తమ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, వారికి ఉన్న సమస్యల కొరకు అనేక మంది ఏడుస్తూ ఉన్నారు. అయితే ఆ కన్నీరు ఎవరు చూస్తారు, నా సమస్యలు ఎవరికి అర్థమవుతాయి అని అనేక మంది బాధపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మన ప్రతి కన్నీటిని చూస్తూ ఉన్నాడు, మన ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని, ప్రతి బలహీనతను, ప్రతి సమస్యను చూస్తూ ఉన్నాడు. ఒక రోజున వాటన్నిటికీ విముక్తి కలగబోతూ ఉంది, ఒక రోజున మన సమస్యలన్నిటికీ విడుదల కలగబోతూ ఉంది. దేవుడు మనల్ని ఒక నూతనమైన వారిగా, ప్రత్యేకమైన వారిగా, దీవెనకరమైన వారిగా, ఆశీర్వాదకరమైన వారిగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏ కారణం చేత నువ్వు దుఃఖిస్తున్నావు, ఏ సమస్యల చేత నువ్వు నలిగిపోతూ ఉన్నావు, ఏ ఇబ్బందుల చేత నువ్వు నలిగిపోతూ ఉన్నావు, అయితే ఇవి తాత్కాలికం. ఈ లోకంలో ఉన్న సమస్యలన్నీ కూడా తాత్కాలికం. దేవుడు మనకు ఒక రోజు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ రోజున ఆయన సన్నిధిలో మనం సంతోషిస్తాం, నెమ్మదిగా ఉంటాం, సమాధానంతో ఉంటాం. మన జీవితంలో అన్నీ కూడా ఆ పరలోక పట్టణంలో ఎంతగానో ఆశీర్వాదకరమైన వారిగా, దీవెనకరమైన వారిగా, ఎల్లప్పుడూ ఆయన స్తుతించే వారిగా మనం ఉంటాం. మన ప్రతి కన్నీరు ఆయన తుడిచివేస్తాడు. కనుక ఈ రోజున దుఃఖం వస్తుందను, సమస్యలో ఉన్నానను కృంగిపోతూ, కుమ్ములిపోతూ, మానసికమైన ఒత్తిడికి గురి కాకపోతున్నావా, మానసికమైన ఒత్తిడికి గురవుతున్నావా, ఇబ్బందులకు గురవుతున్నావా, నెమ్మది లేకుండా నువ్వు సమాధానం లేకుండా బ్రతుకుతున్నావా, అయితే నిన్ను ప్రేమిస్తున్న నీ సృష్టికర్త అయిన దేవుడి మీద ఆధారపడు. నీ ప్రతి కన్నీటిని తుడుస్తాడు, నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు, తన విలువైన ప్రేమను నీకు పంచుతాడు. అటు ధన్యత కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. ఎందరైతే వాక్యం విన్నారో వారందరిని బలపరిచి కృప చూపించమని, నీ సన్నిధి కాదు నీ బిడ్డలు చూపించమని యేసుని విడుచున్నాను తండ్రి. ఆమేన్.